మనందరం కూడా సమావేశం కావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సదుపాయాలు వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు, మనకి ఎటువంటి ఇబ్బందులు మనకు జరుగుతున్నాయి, మనం ఎటువంటి సమస్యల్ని మనం ఈ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఫేస్ చేస్తున్నాము, వాటన్నిటిని కూడా ఈరోజు వాటికి మనం అడిగే ప్రతి ప్రశ్నకి ప్రతి ఇబ్బందులకి కూడా ఇక్కడ మెయిన్ ఆఫీసర్స్ డిఈ గారు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు డెఫినెట్లీ మనం అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాలు ఇస్తారు, మనకి అవేర్నెస్ కూడా తీసుకొస్తారు. మనకి ఏ విధంగా తప్పులు జరగకుండా ఫ్యూచర్లో మంచిగా మనం యాక్టివిటీస్ చేసుకోగలుగుతాము. ఒక మెయిన్ మోటో ఎందుకంటే ఇందులో సేఫ్టీ, మన యొక్క వర్కర్స్, మన స్టాఫ్, మన సేఫ్టీ, ఫ్యాక్టరీ సేఫ్టీ చాలా ముఖ్యం. దీన్ని మెయిన్గా ఉద్దేశంగా పెట్టుకొని మనం కొంత ఫైనాన్షియల్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేనప్పటికి కూడా తక్కువ ఇన్వాల్వ్మెంట్తో సేఫెస్ట్ వేలో మనం నడుపుకుంటూ పోతే మనకి ఇబ్బందులు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ ఇంట్రాక్షన్ మీటింగ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మీకు ఎటువంటి చిన్న అయినా పెద్ద అయినా ఇబ్బందులు ఉన్నా కూడా ఓపెన్గా అడిగి తెలుసుకొని వాటికి కావాల్సిన సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు ఈ అఫీషియల్స్ దగ్గర తీసుకున్నాము. అదేవిధంగా మీటరింగ్ సిస్టమ్ లేదా బిల్లింగ్ సిస్టంలో ఏదైతే మనకి ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ రోల్ ఇంపార్టెంట్గా ఉండి పవర్ ఫ్యాక్టర్ +1 తర్వాత కూడా ఇంతవరకు వాళ్ళు ఛార్జ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే బిల్లింగ్స్లో అవి ఛార్జెస్ జరుగుతాయి అనేది కేవీహెచ్ అనే బిల్లింగ్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని పూర్తిగా అవగాహన కల్పించడానికి వాళ్ళ కంపెనీ నుంచి కూడా మెయిన్ రిప్రజెంటేటివ్ వచ్చారు. అదేవిధంగా కృష్ణమూర్తి గారు రెగ్యులర్గా జరిగే మెయింటెనెన్స్ యాక్టివిటీస్లో జరిగే మన పవర్ కనెక్షన్స్ వాటిల్లో ఉన్న లూజ్ కనెక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే ప్రాపర్గా వాటిని మనం కనెక్ట్ చేసుకోలేనప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా చేసుకుంటే మంచి జరుగుతుంది అనేది ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.